జీవము కలిగిన దేవుని మాటలు కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 4వ లేఖనాన్ని మనం పరిశీలన చేద్దాం. అపోస్తలుల కార్య గ్రంథాలు ఎవరు రాశారని మీ భావన? ఎవరు రాసిన ఆత్మ పూర్ణులై దేవుని ఆత్మతో నింపబడిన వారై ఆయా కాలాలలో ఆయా ప్రవక్తలు దేవుని చేత ప్రేరేపితులై వ్రాసినటువంటి గ్రంథాలే పరిశుద్ధ గ్రంథములో ముద్రించబడినటువంటి 66 పుస్తకాల సమాహార గ్రంథం. స్తోత్రం. 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలను కూడా దేవుడు ఆయా కాలాల్లో ఆయా ప్రవక్తల చేత తన ఆత్మతో నింపి ప్రేరేపించి మరీ వ్రాయించినటువంటి సందర్భానుసహితమైనటువంటి పుస్తకాలు. 66 పుస్తకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇంకా చాలా పుస్తకాలు మనకు అందుబాటులో లేవు. హనోకు రాసినటువంటి గ్రంథం మనకు అందుబాటులో లేదు. కొన్ని ఆర్సిఎం వారికి అందుబాటులో ఉన్నాయి. పవిత్ర గ్రంథం అనేటటువంటి పేరుతో ముద్రించబడినటువంటి శిరాపుత్రుడైన యేసు రాసినటువంటి కొన్ని పుస్తకాలు వాళ్ళకి కొన్ని అందుబాటులో ఉన్నాయి. మనకి కొన్ని సువార్తలు కూడా అందుబాటులో లేవు. నికోదేము సువార్త, కొందరు ప్రభువైన యేసయ్యను ఆంతరంగిక శిష్యులుగా అనుసరించిన వాళ్ళు కూడా ఈ మత్తయి, మార్కు, యోహాను, లూకా రాసిన సువార్తల్లాగే వాళ్ళు కూడా సువార్తలు రాశారు. అరిమతి, యోసేపు, నికోదేమస్ వీళ్ళంతా కూడా సువార్తలు రాశారు. ఆ పుస్తకాలు కూడా ఉన్నాయి, ప్రపంచంలో అందుబాటులో ఉన్నాయి, కానీ మనకి ఇక్కడ అందుబాటులో లేవు. స్తోత్రం. హానోకు కూడా గ్రంథం రాశాడు, అది కూడా మనకు అందుబాటులో లేదు. యాషారు గ్రంథం ఒకటి ఉంది, అది కూడా మనకు అందుబాటులో లేదు. మనకు అందుబాటులో లేనటువంటి గ్రంథాలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో చాలా గొప్ప చరిత్రే ఇంకా దాచబడి ఉంది. అవి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకండి, ప్రయాసపడకండి. అవి అందుబాటులో ఉండవు, దొరకవు. స్తోత్రం. కొన్ని విషయాలు మాత్రం నేను క్రమంగా మీకు నేర్పిస్తూ వస్తూ ఉంటాను. శ్రద్ధగా విని ఆలకించండి. ఇదేదో కొత్తగా ఉందే, బైబిల్లో లేదే అని చెప్పి వింతగా మీరు విస్తుపోకండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపోస్తల కార్యాలు వైద్యుడైనటువంటి లూకా రాశారు. మంచి ఉన్నతమైన విద్యను అభ్యసించినటువంటి వైద్యుడు ఆయన. మంచి వైద్యుడు. ఎలాంటి వైద్యుడని బైబిల్ చెప్తుంది లూకాను గురించి? ప్రియుడైన వైద్యుడంట. అసలు ఏ డాక్టర్కైనా ఈ భూమి మీద అలాంటి పేరుందా? ప్రస్తుత డాక్టర్లు జలగలు, రక్తాన్ని, మనిషి బ్రతికుండగానే రక్తాన్ని పీల్చుకునే జలగలు. ఆ టెస్ట్ అంటారు, ఈ టెస్ట్ అంటారు, బ్రతికుండగానే నిలువున్న చంపేటటువంటి వైద్యులు. ప్రియులైన వైద్యులు అనే పేరు ఈ భూమి మీద నా హయాంలో అయితే నేను ఎక్కడ వినలా. లోకంలో చాలామంది అనుకునేటటువంటి లోకోక్తి ఏంటంటే మంచి హస్తవాసి కలిగిన వైద్యుడండి అంటారు. బాగా చూస్తే పదే పదే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. బాగా చూడకపోతే ఆడే అసలు డాక్టరే కాదని మనోళ్లే సర్టిఫికెట్ చేస్తారు, ఒకటి చదవపోయినా కూడా. కొలస్సీ 4:14 లోకా అనే ప్రియుడైన వైద్యుడు. స్తోత్రం. ఆపరేషన్ చేస్తే దూది పింజం వదిలిపెట్టే డాక్టర్లు ఈ లోకపు డాక్టర్లు. అది సెప్టిక్ అయ్యి గందరగోళమై చీము పట్టేసేసి మళ్ళా సెకండ్ టైం ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, రీఓపెన్ చేయాల్సి వస్తుంది. అలాంటి దౌర్భాగ్యులు ఈ లోకపు డాక్టర్లు. ప్రియుడైన వైద్యుడు అని చెప్పి ఎంతమందికి పేరుంది వేళ. ఎంత ఉన్నతమైనటువంటి శాస్త్రాలు చదివినా, ఎంత ఉన్నతమైన చదువులు అభ్యసించినా ప్రియుడైన వైద్యుడు అనే మాట ఈ లోకంలో మనం ఎక్కడా ఓ పట్టాన మనకు వినబడదు. ఎందుకంటే అందరూ దొంగలే, మనుషుల్ని దోచుకునే దొంగలు. వైద్యం పేరిట, రోగం పేరిట మనుషుల్ని దోచుకునేటటువంటి దొంగలు. అసలు ఇలాంటి దౌర్బల్యమైనటువంటి పరిస్థితుల్లో మానవ జాతి ఉన్నది అంటే నమ్మశక్యం కానే కాదు. ఎక్కడికి పోయి చదువుతున్నారో తెలియదు. ఒకడు చైనా పోయి చదివి డాక్టర్ అయ్యి వస్తాడు, ఇంకొకడు ఇంకో దేశం పోతాడు. ఇండియాలోనే చదివి డాక్టర్లు అయ్యి మనుషుల్ని చంపిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వైద్యం వికటించి
ఒకడు దూది పింజం వదిలిపెడితే ఇంకొకడు కత్తెర వదిలిపెడతాడు కడుపులోనే, ఇంకొకడు గ్లౌజులు వదిలిపెడతాడు. ఇలా రకరకాలుగా మనుష్యులు చేస్తున్న పని మీద ఏకాగ్రత లేకుండా బద్ధకస్తులుగా తయారైపోతున్నారు. ప్రియులైన వైద్యులు లోకానికి కావాలి. వాళ్ళు మాట్లాడుతుంటే మాటలతోనే చాలా వరకు రోగం క్యూర్ అయిపోయే విధంగా ఉండాలి. స్తోత్రం. ఆయన మాట్లాడుతుంటే చాలండి, మందులు ఇవ్వాల్సిన పని లేదు, సగం రోగం నయం అయిపోతుంది, ఎక్కడ లేని ధైర్యం వస్తుంది అంటారు. అలా మాటలతోనే సగం వైద్యం చేయగలిగే టాలెంట్ డాక్టర్లో ఉండాలి. మరి లోకాకి ఇంత మంచి పేరు వచ్చిందంటే సామాన్యమైన సంగత? మంచి పేరు తెచ్చుకోవడానికి చాలా కాలం పడుతుంది, చెడ్డ పేరు చిటికలోనే పొందుకోవచ్చు. ప్రియుడైన వైద్యుడైన లూకా గారు రాసిన అపోస్తలుల కార్య గ్రంథాలను మనం ఒకసారి పరిశీలన చేస్తే అక్కడ ప్రస్తావించబడినటువంటి ఈ మాట చదవండి ఒకసారి. 4వ వచనం, అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 4వ లేఖనం. మరియు పుర్రు కుమారుడును, పేర్లేనండి దయచేసి, ఎవరికైనా పేర్లు పెట్టుకోవాలనుకుంటే సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి పేర్లు ఎవడన్నా పెట్టుకుంటాడండి? ఏం పేరండి ఆ పేరు? కొంచెం చెప్పండి గట్టిగా. అదేం పేరు అసలు నాకు అర్థం కాల ఇప్పుడు దాకా. బెరయా పట్టణస్థుడైన, పేర్లు నోర్లు తిరగనటువంటి పేర్లు మనకి వినబడుతున్నాయి, చదివేసేయండి. అరిస్టార్కును, సెకంద్రును, దెర్బే పట్టణస్థుడైన గాయుయును, తిమోతియును, ఆసియా దేశస్థుడైన తుకీకు, తోఫ్రీమును అతనితో కూడా వచ్చిరి. అతనితో పౌలు గారు వెంట వెళ్ళారంట. వీళ్ళు ఎలా వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు అనేది వాక్యంలో మనం తెలుసుకుంటాం. చాలామంది శిష్యులు పౌలు గారిని వెంబడించారు. సౌలుగా ఉన్న దినాల్లో అతడు చాలా హింసకుడు, దోషకుడు, హానికరుడు, పచ్చి రక్తం త్రాగేటటువంటి భయంకరమైన కర్కశుడు, క్రూరుడు, హింసకుడు, సజ్జన ద్వేషుడు, గర్వాంతుడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే అహంభావి, జీవపు డంబంతో కొట్టుమిట్టాడుతున్నవాడు. తాను నమ్మిందే లోకంలో లోకోక్తి ఉంది కదా, తాను పట్టిన దానికి, ఆ పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అంటాడంట ఒకడు. ఆడు చెప్పిన దానికి మనం ఒప్పుకోవాలి, లేదురా 4 అంటే వాడు ఊరుకోడు. స్తోత్రం. అలాంటి వితండవాది, అలాంటి వాడిని ప్రభు ఒకసారి దర్శించాడు దమాస్కస్ మార్గంలో. అలా వెళుతూ ఉండగా క్రైస్తవులు ఓచకోత కోయించాలి, గుర్రాలతో తొక్కించాలి, వాళ్ళ మతాన్ని అణచాలి, పాగా కట్టి తల మీద ఆ పాగా మీద తారు పోసి దివిటి మాదిరిగా వెలిగించి కాగడాల్లాగా కరిగించాలి, సింహాల గుహల్లో వేయాలి, ఏనుగుల చేత తొక్కించాలి, బ్రతికుండగానే చర్మం ఒలిపించాలి, రంపాలతో కోయించాలి అనే ఉద్దేశాలు కలిగి క్రైస్తవుల పట్ల హేయభావనతో గర్వాంధుడుగా పళ్ళు కొరుకుతూ గుర్రాల మీద ప్రయాణం చేస్తూ వెళుతున్నటువంటి సౌలును దేవుడు దర్శించాడు. మహా గొప్ప తేజస్సు అతని కన్నులను తాకగా, నా దేవుని తేజో కిరణాలు సౌలు కన్నులను తాకగానే అతడు అంధుడైపోయాడు. స్తోత్రం. అతడు అంధుడైపోయాడు. పొరలు గమ్మేసినాయి అంట, కళ్ళకి పొరలు గమ్మేసినాయి. ఆ పొరలు రాలాలి అంటే అతడు దైవజనుని దగ్గరికి, ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి. అననీయా అనేటటువంటి ఒక దైవజనుడు ఆ స్థలంలోనే సమీపంలో ఉన్నాడు కనుక నీవు వెళ్ళి అననీయాను కలుసుకోవాలని దేవుడు చెప్పాడు. అననీయాకు సౌలుకు ప్రార్థన చేయమని కూడా దేవుడు తెలియచేశాడు. అననీయా చాలా భయపడ్డాడు. సౌల క్రైస్తవులంటేనే గిట్టని వ్యక్తి, క్రైస్తవుల ఓచకోత కోసేవాడికి
నేను వెళ్ళి ప్రార్థన చేయడమా, అక్కడ ప్రార్థన చేసి సజీవంగా తిరిగి రావడమా, అది జరిగే పనేనా అని భయపడుతూనే దేవుని ఆజ్ఞ గనక ప్రార్థన చేశాడు. ప్రార్థించగా ప్రార్థన ఆలకించిన దేవుడు సౌలు కనులకు పట్టినటువంటి పొరలన్నిటినీ కూడా రాల్చివేశాడు. స్తోత్రం. పొరలు రాలిన తరువాత దేవుడు సౌలును పౌలుగా మార్చి ట్రైనింగ్ ఇచ్చి సువార్త సర్వలోకానికి వెళ్ళి ఎలా చేయాలో, ఏ విధంగా మాట్లాడాలో తన ప్రత్యక్షతలను పౌలు గారికి ఇచ్చి పౌలు గారిని ప్రపంచవ్యాప్తంగా బహుబలంగా వాడుకోవడానికి తర్ఫీదునిచ్చాడు. స్తోత్రము కలుగునుగాక. మనం అనుకోవచ్చు పౌలు గారికి తర్ఫీదు లేదా? ధర్మశాస్త్రం విషయంలో పౌలు గారు సౌలుగా ఉన్న దినాల్లోనే బాల్యములోనే ధర్మశాస్త్రం ఔపోసన బట్టి క్షుణ్ణంగా నేర్చుకున్నటువంటి వ్యక్తి. సౌలు వేదాంతి. స్తోత్రం. గమలీయేలు పాదముల యొద్ద గమలీయేలు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క వేద విద్యను అభ్యసించి, వేద కళాశాలలో వేద విద్యను అభ్యసించినటువంటి, ధర్మశాస్త్రం అంతటిని ఔపోసన పట్టినటువంటి మేధావి సౌలు. అలాంటి సౌలునే పట్టుకున్నాడు. ఈ రోజున మాంత్రికులు మారిపోతున్నారు, వేద విద్యలు అభ్యసించిన వాళ్ళు మారిపోతున్నారు, అలాగే అర్చన చేసిన వాళ్ళు మారి ప్రభువుకి సేవకులుగా మారుతున్నారు. స్తోత్రం. అర్చకులండి, అర్చకులు మారి, ఇమాములు మారి దేవునికి సేవకులు అవుతున్నారు. కారణం, ఎన్నో శాస్త్రాలు తెలిసిన వాళ్ళను సైతం నా దేవుడు పట్టుకుంటున్నాడు అంటే. అలాగే సౌలును కూడా పౌలుగా మార్చాడు. చాలామంది అంటారు ఈయన మారడండి అని, కొడుకును గురించి అంటారు వాడు మారడండి అని. మారని వాడంటూ ఎవడు లేడు. నీ నోరే, అది నోరా లేక మూసి నదే, నీ నోరే. వాడు మారదాం అనుకునే టయానికి ఓ ప్రవచనం చెబుతావు. హల్లెలూయా. ఆడు మారతాడు, రేపో ఎల్లుండో మారతాడు అనగా, మారబోతున్నాడు అనగా ఓ ప్రవచనం చెబుతాడు. ఆడు మారడండి, ఆయన మారడండి. 30 ఏళ్ళుగా చూస్తున్నా, పెళ్ళై 30 ఏళ్ళు ఎప్పుడు మారాడు? ఒకటే తాగుడు. ఆడు నిన్నో మొన్నో అటు మొన్న అనుకొని ఉంటాడు, వచ్చే వారం నుంచి నా భార్యతో కూడా మందిరానికి వెళ్ళాలి అనుకుంటూ ఉంటాడు. ఆ టైంలో ఏమే డిక్లేర్ చేస్తుంది, ఆడు మారడండి, నీ బ్రతుకు మారదు. ఎలాగా ప్రవచనాలు చెబుతూ ఉంటారు ఇళ్లల్లో. స్తోత్రం. దయ్యాలు బట్టి అలాగా దేవుడు పలకకూడదన్నటువంటి మాటలను వల్లె వేస్తూ ఉంటారు ఇళ్లల్లో. అరే శుభం పలుకురా బాబు అంటే అశుభం పలుకుతూ ఉంటారు, దరిద్రమైన నోరులు వేసుకొని. స్తోత్రం చెప్పడం ఒకసారి గట్టిగా. హల్లెలూయా. తిట్టడానికి నోరులు వస్తాయి, దూషించడానికి నోరులు వస్తాయి, కానీ దేవుని సన్నిధిలో స్తుతించడానికి మాత్రం ఏమి రావు, నోరులు రావు. అసలు మా అబ్బే లేదయ్యా, సగం పళ్ళు ఊడిపోయి 4 ఏళ్ళు అవుతుంది, ఉన్న 4 పళ్ళతో ఏం చెబుతా తొసిపోద్దయ్యా, అందుకని మెలకుండా ఉన్నాను అన్నట్లుగా మందిరాల్లో నోర్లు మూసుకొని ఉంటుంటారు ప్రబుద్ధులు కొంతమంది. స్తోత్ర. దేవుని స్తుతించడానికి సిగ్గుపడాల్సిన అక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా అప్పట్లో ఎన్ని ఖండాలు ఉన్నాయో అన్ని ఖండాలకు తిరగలిగినటువంటి సామర్థ్యత, జ్ఞానము, అధికారులకు సైతం దేవుని వాక్యాన్ని విశదపరచగలిగినటువంటి వేద విద్యను నా ప్రభువు పౌలుకు నేర్పించాడు. స్తోత్ర. అందుకే రాజుల దగ్గర సైతము, అధికారులకు సైతము బోధించడానికి నిన్ను నేను ఏర్పరచుకున్నాను. అతడు నేను ఏర్పరచుకున్న సాధనము, అతడు నేను ఏర్పరచుకున్న సాధనము. ప్రభు అంటున్నారు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన సాధనమే అపోస్తలుడైన పౌలు. పౌలు గారి వెంట ఈ ఆత్మీయ యాత్రలో ప్రయాణం చేయడం కంటే ఇంకేదైనా భాగ్యం ఉందా? మరో భాగ్యం లేదు. కనుక ఈ యవ్వనులస్తులందరూ కూడా, ఈ యవ్వన మూకంతా కూడా ఎవరిని వెంబడిస్తున్నారు? దైవజనుడైన పౌలు గారిని వెంబడిస్తున్నారు. వెంబడించే క్రమములో తిమోతి మంచి యవనస్తుడు, తుకీకు మంచి యవనస్తుడు, వీళ్ళంతా కూడా
ప్రభువుని వెంబడించేటందుకు పౌలు గారిని అనుసరిస్తూ ఉన్నారు. వాళ్ళ పేర్లన్నీ కూడా ఇక్కడ గ్రంథస్థం చేయబడ్డాయి. వీరిలో ప్రముఖుడు తుకీకు. తుకీకు అనేటటువంటి వ్యక్తి యొక్క జీవితం ఎలాగుందో మనం చూస్తే, తుకీకు అనేటటువంటి పేరుకు అర్థము అదృష్టవంతుడు. చెప్పండి చెప్పండి, తుకీకు అని బిగ్గరగా పలకండి. ఎవరైనా కొత్తగా వెరైటీగా యునిక్ నేమ్ కావాలి అని అనుకుంటే, ప్రపంచంలో ఎక్కడ ఉండకూడదు ఇలాంటి పేరు, నా కొడుకు పెట్టే పేరు, నా కూతురుకు పెట్టే పేరు అని అనుకోండి, ఇలాంటి పేర్లు సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడ ఎవడో పెట్టుకోండి. తుకీకు. తుకీకు అంటే అదృష్టవంతుడు. తుకీకు అంటే అదృష్టవంతుడు. ప్రతి మనిషికి ఏముంటుందండి? ఓన్లీ అదృష్టం ఏముంటుందా? ఏదైనా మంచి జరగనియండి, నువ్వు చేసేది ఏంది? అది నా అదృష్టం అయితే అదృష్టం అంట. హల్లెలూయా. దుబాయ్లో ఒక కేరళ కుర్రోడికి 200 కోట్ల లాటరీ దొరికింది. 200 కోట్లు. ఆ 200 కోట్లు ఏం చేయాలో అడిగి తెలియక అల్లకల్లోలం అయిపోతూ ఉన్నాడు. అక్కడ లోకల్ ఛానల్స్, దుబాయ్ టీవీ వాళ్ళు వెళ్ళిపోయి వీటన్నిటిని నువ్వు ఎలా వెచ్చేస్తావు అని అడిగితే ఆడు ఏం చెప్పాలో తెలియక ఏడ్చేస్తూ ఉన్నాడు. బోర్ని ఏడుస్తున్నాడు. మైక్ పట్టుకొని మైక్లో టీవీ ముందు ఏడ్చేస్తూ ఉన్నాడు. వాళ్ళు కూడా అనుకున్నారు వీడు ఎంతసేపు ఏడుస్తాడు ఏడని. మనం కూడా వీడియో తీస్తూ ఉందాం, లైవ్ వెళ్ళిపోతూ ఉంది. ఆడు ఏడుస్తూ ఉన్నాడు, ఏడ్పులోనే ఆలోచించుకుంటా ఉన్నాడు. తర్వాత నా కూతురు కొంత ప్రాపర్టీ, నా భార్యకు కొంత ప్రాపర్టీ, నా కొడుకు కొంత ప్రాపర్టీ, ఇదంతా ఇచ్చేసిన తర్వాత మిగిలిన డబ్బుతో నేను ఎంజాయ్ చేస్తాను అన్నాడు. హల్లెలూయా. అంటే వాడికి ఏం చేయాలో కూడా, దేవుడు డబ్బులు ఇస్తే ఏం చేయాలో కూడా వాడికి ఇంకా అవగాహన లేదు. అంటే ఒక ప్లానింగ్ లేదు, లైఫ్ విషయంలో ఒక ప్లానింగ్ లేదు, ఒక ఆలోచన లేదు, ఒక నిర్ణయం లేదు. మనకున్న దానిలోనే మనం ఏం చేస్తుంటాం? అడ్జస్ట్ అయిపోయి సర్దుకొని అందులోనే ప్లానింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. మనం మన జేబులో ఉన్న వాటితో ప్లానింగ్ చేసుకుంటే సర్దుబాటు చేసుకుని వెళ్ళిపోతానే ఉండాలి బతుకంతా. మన నాన్న కదా, ఆయన జేబులో ఉన్న ధనంతోనే మనం ప్లానింగ్ చేసుకోవాలి. స్తోత్రం. ఆయన ఇస్తాను అంటే ఖచ్చితంగా ఇస్తాడు. చాలామంది దరిద్రులుగా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసునా? దేవుడు ఇస్తాడు, కొంచెం ఇస్తాడు, పరీక్షించి చూస్తాడు. ఆ కొంచెంలో దేవునికి నమ్మకత్వం లేకుండా ఉన్న కారణం చేత ఉన్నదంతా దేవుడు తీసేస్తూ ఉంటాడు. స్తోత్రం. దేవునికి ఏదైతే ఇవ్వాలో ఆ ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండాలి. లోకంలో మనుషులు ఎట్లా తయారయ్యారంటే అన్నీ చేస్తారండి, అన్నీ చేస్తారు, ఏది వదిలిపెట్టకుండా అన్నీ చేస్తారు. జీతం వచ్చిందంటే అన్ని ప్లానింగ్లు జరిగిపోతాయి. ఒక్క ప్లానింగ్ మాత్రం జరగదు. ఏంటంటే దేవునికి ఇచ్చే విషయంలో మాత్రం ప్లానింగ్ చేయరు. ఈరోజు నువ్వు దేవునికి ఇస్తున్నావా? నిశ్చయంగా దేవుడు నీకు అద్భుతమైన రీతిలో, ఆశ్చర్యకరంగా ఆయన నిన్ను పోషించి, నిన్ను ఆదరించి, నీకు సమృద్ధినిచ్చి, ముందు భవిష్యత్ కాలములో ఇహమందు, ఇప్పుడు ఇహమందు ఆయన నూరంతలుగా దయచేసే దేవుడని ధ్యానం చేశాం. స్తోత్రం. కనుక దేవుడు మనకు దయచేసే దేవుడు. తుకీకు అంటే అదృష్టవంతుడు. ఎవరి అదృష్టాన్ని వాళ్ళు అప్పుడప్పుడు ఏం చేసుకుంటుంటారు? పరీక్షించుకుంటూ ఉంటారు. అదృష్టం ఏముంటుందా ఒక మనిషికి? దురదృష్టం కూడా ఉంటుందా ఒక మనిషికి? అదృష్టము దురదృష్టము రెండు ఉంటాయి, పక్కపక్కతలనే ఉంటాయి. కాకపోతే జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇది నా అదృష్టమే అని పలికిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారా లేరా? ఎవరెవరు మచ్చుకు పేర్లు చెప్పండి. ఏమంటే ఇది నా అదృష్టమే అని పలికిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో కొందరు ఉన్నారు. ఆదికాండం 30వ అధ్యాయం 10వ లేఖనం. లేయా దాసి అయినటువంటి జిల్పా యాకోబునకు కుమారుని కనగా లేయా ఇది అదృష్టమే కదా అనుకొని అతనికి గాదు అని పేరు పెట్టెను. స్తోత్రం. హల్లెలూయా. ఆమె అనుకుంటుందంట ఏమని? ఇది అదృష్టమే, అదృష్టమే అనుకొని భావించి అతనికి ఏమని పేరు పెట్టిందంట? గాదు అని పేరు పెట్టిందంట. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు దయచేసేది
దేవుడు దయచేసింది. ఆమె ఏ భావనలో ఉంది? ఇది నా అదృష్టమే. అదృష్టాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడే. స్తోత్రం. అదృష్టాన్ని పట్టించేది ఎవరు? దేవుడే. కనుక నీ స్థితిగతులను మార్చగలిగింది దేవుడే. నీ దురదృష్టాన్ని తొలగించగలిగింది దేవుడే. నీకు అదృష్టాన్ని కలగ చేయగలిగింది కూడా దేవుడే. కనుక దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, తుకీకు అనగా అదృష్టవంతుడు అని అర్థం. అదృష్టవంతుడైనటువంటి తుకీకు ఎవరి వెంట ఉన్నారు నేడు? అపోస్తలుడైన పౌలు గారి వెంట, దైవజనుడైన పౌలు గారి వెంట ఉన్నాడు. పౌలు గారి వెంట ఉండడం మాత్రమే కాదు, పౌలు గారికి సపర్యలు ఉపచారము చేస్తూ వచ్చాడు. పౌలు గారు ఎక్కడికైనా ప్రయాణం చేసి వెళ్ళాల్సి వస్తే పౌలు కంటే ముందుగా ఆ స్థలానికి వెళ్ళి పౌలు గారి యొక్క మార్గాన్ని సరళము చేసేవాడు. ఒకసారి ఒక మాటను చదువుదాం. 20వ అధ్యాయం 4వ వచనంలో కంటిన్యూషన్గా పేర్ల దగ్గర నుంచి కంటిన్యూగా చదవండి. పేర్ల తర్వాత త్రోయలో దైవజనుని కొరకు కనిపెట్టుకొని ఉన్నారట. చప్పట్లు కొట్టి గట్టిగా ప్రభువుని మహిమపరచారు. కొట్టాల గట్టిగా ఆమె. త్రోయకు వెళ్ళి దైవజనుని రాక కొరకు ఎదురు చూస్తున్నారంట. హల్లెలూయా. నేను త్రోయకు వస్తున్నాను. తిమోతి, తుకీకు, మన వాళ్ళందరినీ తీసుకొని త్రోయకు వెళ్ళి నేను కాస్తంత వెనక ముందుగా వస్తా. అక్కడికి వెళ్ళి మీరు అక్కడ ఆరాధన ప్రారంభించండి. అక్కడికి వెళ్ళి మీరు సభలు ప్రారంభించండి. వెళ్ళిన వాళ్ళు ఏం చేయాలా? ముందుగా వెళ్ళిన వాళ్ళు ఏం చేయాలా? వాల్ పోస్టులు అంటియాలా. ముందుగా వెళ్ళిన వాళ్ళు ఏం చేయాలా? కరపత్రాలు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి, అందరికీ పంచాలా. వెళ్ళిన వాళ్ళు ఏం చేయాలా? ప్రచార సాధనాలు, రిక్షాలు ఉంటే రిక్షాలు దొక్కుకుంటూ తిరగాల, ఆటోలు ఉంటే ఆటోలు దోలుకుంటూ తిరగాల, ప్రచారం చేయాలి. ముందుగా వెళ్ళిన వాళ్ళు ఏం చేయాలి? అక్కడ సభా వేదికను సిద్ధపరచాలి, స్టేజ్ని సిద్ధం చేయాలి. ముందుగా వెళ్ళిన వాళ్ళు ఏం చేయాలి? ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయాలి, సౌండ్ సిస్టమ్ అంతా కూడా పలికే విధంగా ఏర్పాటు చేయాలి. దైవజనుని కంటే ముందుగా వెళ్ళిన వాళ్ళు ఈ బాధ్యతలన్నిటినీ కూడా నిర్వర్తించాలి. మన దగ్గర ఏం టాలెంట్ ఉందో ఒక టాలెంట్ చెప్పండి. తల ఒక టాలెంట్. 30 ఏళ్ళుగా వాక్యం వింటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్క టాలెంట్ చెప్పండి, ఇది ఉంది దేవుని కొరకు వాడడానికి నా దగ్గర. ఒక వాయిద్యం వాయిస్తాను, 2 మాటలు చెప్తాను, ఇదిగో ప్రచారం చేస్తాను, నా దేవుని కొరకు నేను నడుము కొట్టుకొని ఈ పని చేస్తాను, ఆ బాధ్యత నాదే, ఇంకెవ్వరికి వదలను అని చెప్పగలిగే సామర్థ్యం నీలో ఉందా? లేకపోతే ఇంతకాలం నువ్వేం చేసావు? నేను అడుగుతుంటేనే మీకు బాధగా ఉంది. రేపటి రోజున ఆయన న్యాయపీఠం ఎదుట నిలబెట్టి నిన్ను అడుగుతాడు. స్తోత్ర. సమాధానం ఏంది? జవాబు ఏంది? ఏమి లేదయ్యా, అది అంత తిన్నాను, ఆ సోమవారం నుంచి శనివారం దాకా నా పని ఏందో నా పని, నా లోకం ఏందో నా లోకం, నా ఇల్లు ఏందో నా ఇల్లు, నా భార్య బిడ్డలను పోషించుకున్నాను, నా పని నేను చేసుకున్నాను. ఆదివారం వచ్చిందయ్యా, పెద్ద బైబిల్ సంకనేసుకొని పరిగెత్తుకుంటా మందిరం దగ్గర దాకా నిదానంగా వెళ్ళి ఆ 4 అడుగులు వాకిట్లోకి వెళ్ళేదాకా మాత్రం అయ్యగారి ముందు దడదడగా, అమ్మో ఎంత భక్తిగా వస్తుంది ఆ తల్లి, అమ్మ ఉరుగు పరుగుని వస్తుంది, చెమట్లు కారిపోతానే ధారాపాతంగా అన్నట్టుగా బిల్డప్ ఇస్తా వెళ్ళానయ్యా అని అంటావా? నేను చూసినా చూడకపోయినా దేవుడు నిన్ను చూస్తున్నాడు, మర్చిపోవద్దు. హల్లెలూయా. నీ పనిని దేవుడు చూస్తున్నాడు. నీ పనిని ఆయన పరీక్షిస్తాడు ఒక రోజున, నిన్ను ఆయన ప్రశ్నిస్తాడు ఒక రోజున. ఆయన వేసే ప్రశ్నకు నీ దగ్గర జవాబు ఉందా? ఒక్కసారి నీ మనస్సును అడుగు, నీ గుండెను అడుగు, జవాబిస్తుంది. పౌలు కంటే ముందుగా ఆ ప్రాంతాలకు వెళ్ళి పౌలు కంటే ముందుగా ఆ ప్రాంతాలకు వెళ్ళి ఏం చేశారండి? వీళ్ళంతా కనిపెట్టుకొని ఉన్నారంట. హల్లెలూయా. బాబు నాకంటే ముందుకెళ్ళండి, అక్కడ ఉన్న ఇంటోళ్ళకి నేను చెప్తా, పొద్దునే తల 50 ఇడ్లీ, మధ్యాహ్నం మంచి దమ్ బిర్యానీ, సాయంత్రం ఏమో 4 కూరలతో భోజనం సుష్టిగా పెట్టండి, నా శిష్యులు వస్తున్నారు అని ఆ ఇంటోళ్ళకి నేను ఫోన్ చేసి చెప్తా. అంత తిని హ్యాపీగా గొరకబెట్టి నిద్రపోతూ ఉండండి అని చెప్పి పంపించాడా? మనమైతే ఖచ్చితంగా అదే పని చేస్తాం. తిండి ఎక్కడ ఉందో చూసుకుంటాం,
తర్వాత నెక్స్ట్ పడక సీన్. మంచం ఎక్కడుందో చూసుకుంటాం, సుష్టిగా నిద్రపోతాం. మనమైతే అదే చేస్తాం. కానీ వెళ్ళిన ఈళ్ళు ఎవరిని పంపించాడు ఆయన? ఆషామాషి వారిని పంపించాలా? వెళ్ళిన వాళ్ళు మంచి యువకులు, ఉత్సాహవంతులు, దేవుని కొరకు త్యాగము చేయాలి అనే సంకల్పంతో బ్రతుకుతున్న వాళ్ళు, సమర్పణ కలిగిన వాళ్ళు, ఒక తీర్మానం వాళ్ళకంటూ తీసుకున్న వాళ్ళు వెళ్ళారండి. బ్రతుకులో వైరాగ్యం కలిగిన వాళ్ళు వెళ్ళారు. అందుకే పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా ఒకే మాట వినబడతా ఉండిద్ది, భూమిని తలకిందులు చేసిన వారు ఎక్కడికి కూడా మన ఊరు కూడా వచ్చేసారు. హల్లెలూయా. ఆ ఊరు వెళ్ళారంట. అతని నడుకట్టు తాకితే స్వస్థతలు కలిగినాయట. ఫలానా ఊరు వెళ్ళారట. అతని చేతి రుమాలు తాకగానే బాగుపడిపోయారంట రోగులు. ఫలానా ప్రాంతం వెళ్ళారంట. అతని నీడ తగిలి స్వస్థ చిత్తులయ్యారట. ఎన్నో కార్యాలు లోకంలో జరుగుతూ ఉంటే వాళ్ళకు వచ్చిన పేరేంటో తెలుసా? వీళ్ళు నిజమైన యేసుక్రీస్తు శిష్యులు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా భూమిని కూడా అవసరమైతే ఏం చేయగలుగుతారంట? తల్ల కిందులు చేయగలుగుతారంట. అంటే షేక్ చేయగలుగుతారని అర్థం. స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు వస్తున్నారంటే భూమి కూడా షేక్ అయిపోద్ది. ఆజ్ఞాపిస్తే క్షణం పాటు భూమి తన చుట్టూ తాను గుండ్రగా తిరగకుండా ఆగమంటే ఆగిపోయేటట్లుంది అని చెప్పుకున్నారంట ప్రజలు. విశ్వాసం ఉంటే చాలండి, కొండలను కూడా అమాంతం ఏం చేయొచ్చంట. ఈ బలంతో అయితే ఆ పని జరగదు, విశ్వాసంతో జరిగిద్దంట. కొండలను కూడా అదేమన్నా చిన్న మొక్క కొండను పెకలించడానికి, కొండను కూడా పెకలించగలిగే స్థిర విశ్వాసం కావాలి. అలాంటి విశ్వాసము మన దేవుడు మనకు దయచేయునుగాక. నా మాటలు ముగించబోతూ నేను అంటున్నాను, తుకీకు అదృష్టవంతుడు. ఈ అదృష్టవంతుడు ఎవరు వెంటున్నాడు? పౌలు గారు వెంటున్నాడు. పౌలు గారు ఏ స్థలానికైతే వెళ్ళాలో ఆ స్థలానికి పౌలు గారి కంటే ముందుగా ఒక టీం వెళ్తుంది. అమెరికాలో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆ మధ్యనే ఆయన కాలం చెల్లించారు. డాక్టర్ బిల్లీ గ్రాహం గారు. స్తోత్రం. ఆయన వెంట ఒక టీం ఉంటుంది ఎప్పుడూ కూడా. వాళ్ళు ఎలాంటి స్కిల్స్ కలిగిన వాళ్ళు అంటే, సువార్త నిమిత్తమై, దైవజనుని నిమిత్తమై, దేవుని నిమిత్తమై అవసరమైతే, అవకాశం వస్తే తమ ప్రాణాలను కూడా విధి నిర్వహణలో వదిలివేయగలిగినటువంటి సమర్పణ. ఒక రోజున చాలా ఉన్నతమైన సంకల్పంతో దైవజనుడు ప్రణాళిక వేసుకున్నాడు. చాలా దేశాలకు సువార్త ప్రకటించాలి అని ఆలోచనతో, సువార్త ప్రకటించాలి ఎట్ ఎ టైం, ఒకే సమయంలో అని ఆలోచన కలిగి రేడియోలో వర్తమానం అందించాలనుకున్నాడు. రేడియోలో పీక్ టైం తనకు కావాలి అంటే ₹1,00,00,000 కట్టాలి. పీక్ టైం అంటే ఇక అందరూ రేడియోలో ఆన్ చేసి వెయిట్ చేస్తూ ఉంటారు అన్నట్టు. అలాంటి టైం చాలా లక్షలు కోట్లు కొమ్మరిస్తేనే ఆ సమయాన్ని వెచ్చిస్తారు. టీవీలోనైనా అంతే. ఆ సమయాన్ని పొందుకోవడం కోసం రికమెండేషన్లు చేయించాడండి. ప్రధానులతో ఆయన మాట్లాడాడు. ఒక పాస్టర్ గారు ఫోన్ చేస్తే ప్రధానమంత్రి ఫోన్ లిఫ్ట్ చేస్తాడా? పీక్ టైం తీసుకొని కోట్లు కొమ్మరించి ప్లానింగ్ చేసుకొని జస్ట్ 10 నిమిషాలు, అది కూడా సువార్త ఎంతసేపు? 10 నిమిషాలు. 2 నిమిషాలేమో ఇంట్రడక్షన్, 2 నిమిషాల ప్రార్థన, 6 నిమిషాలు, కేవలం 6 నిమిషాలు సువార్త. స్తోత్రం. 10 నిమిషాల్లో మొత్తం పూర్తిగా ఆయన ప్రసంగం అయిపోవాలా, ఇంట్రడక్షన్ అయిపోవాలా. అంటే ఉద్దేశం ఎందుకు ఈ రేడియోలో ప్రసంగం ఏర్పాటు చేశారు అని. ఆ తర్వాత ప్రార్థన అయిపోవాలా. 10 నిమిషాలు సెటప్ అంతా రెడీ అయిపోయింది. రేడియోలో లైవ్గా స్పీచ్ వెళ్ళిపోవాలి. ఎప్పుడు జరగని సంఘటన ఆ రోజున చోటు చేసుకుంది. 2 నిమిషాలు ఇంట్రడక్షన్ అయిపోయింది. ఠుక్మని శబ్దం వచ్చింది. కరెంట్ ఒక్కసారిగా ఆఫ్ అయిపోయింది.
టైం చూస్తే పీక్ టైం. కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ చేసిన ప్లానింగ్. ఆ సమయం పోతే మరల తిరిగి సమయం వస్తుందో రాదో తెలియదు. అలాంటి ఖరీదైనటువంటి కార్యక్రమం సాతానుడు ఆటంకపరచదలిచి విద్యుత్ అంతరాయం ఏర్పాటు చేస్తే ఈ టీంలోనే ఉన్నటువంటి ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఏం జరిగింది అని హడావుడిగా వెళ్ళిపోయి చూస్తే కరెంటు పోయిందండి అన్నారు. ఏం జరిగింది ఇక్కడ అంటే అది ఓపెన్ చేసి చూస్తే లోపల వైరు కాలిపోయి కట్ అయిపోయి ఉంది. వైరు, పవర్ వెళ్ళేటటువంటి వైరు కాలిపోయి కట్ అయిపోయి ఉంది. కాలిపోయి కట్ అయిపోయినటువంటి వైర్ని ఇప్పుడు మళ్ళా తిరిగి ఆ వైరుకున్న తాటంతా తొలిచి దాన్ని మరలా అటాచ్ చేసి దానికి ఏదైనా టేప్ వేసి మళ్ళా దాన్ని సిద్ధం చేయాలి అంటే మెయిన్ మొత్తం ఆపేయాలి. అదంతా చేయాలి అంటే కనీసం 10 నిమిషాలు పట్టుద్ది. అక్కడ ప్రసంగం వెళ్ళిపోతూ ఉంది. ఏం చేయాలో తెలియలా. అప్పట్లో ఐరన్ కుర్చీలు ఉండేవి, ఇనప కుర్చీలు ఉండేవి, ఇలా ఫోల్డింగ్ కుర్చీలు. ఆ కుర్చీ తెచ్చుకొని అక్కడే వేసుకొని ఆ కుర్చీ మీద కూర్చొని తెగిపోయిన ఆ వైరు ఈ వైరు రెండిటిని తన బొటన వేలుతో ఇలా పట్టుకొని తనలో గుండా కరెంటు వెళ్ళే విధంగా అతడు కూర్చున్నాడు. కరెంట్ వెళ్ళిపోతూ ఉంది. అక్కడ సువార్త ప్రపంచానికి అందుతుంది. ప్రజలు వెలిగించబడేటటువంటి గొప్ప పరిచర్య. ఎప్పటికీ కూడా బిల్లీ గ్రాహం గారు అందించినంత మంది ప్రజలకు సువార్త అందించిన దైవజనుడు ఇంకా ఎప్పటి వరకు లేవనెత్తబడలా. నా దేవుడు ఖచ్చితంగా లేవనెత్తుతాడని ఆశిస్తున్నాను. హల్లెలూయా. ఈ సువార్త వెళ్ళడానికి స్వరము వినబడుతుంది మాత్రం రేడియోలో డాక్టర్ బిల్లీ గ్రాహం గారిది. కానీ ఈ ప్రసంగం అంతా వినడానికి గల కారణం తెరమాటున ఒక వ్యక్తి విద్యుత్ షాకుతో కూర్చున్నవాడు కూర్చున్నట్లుగానే చనిపోయి ఉన్నాడు. ప్రోగ్రాం అంతా హైలైట్ అయింది, సక్సెస్ అయింది, అద్భుతంగా ప్రోగ్రాం వచ్చింది. టీం వాళ్ళంతా వచ్చి డాక్టర్ బిల్లీ గ్రాహం గారికి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. అద్భుతంగా ఈ రోజున దేవుడు సక్సెస్ఫుల్గా ఈ సువార్తను జరిగించాడు అని చెప్పి కంగ్రాచులేషన్ చేస్తున్నారు. అందరూ కూడా కంగ్రాట్స్ తెలియచేస్తున్నారు, గ్రీటింగ్ చేస్తున్నారు, అందరూ గ్రీటింగ్స్ ఇస్తున్నారు. ఒక్కడు మాత్రం కనపట్టల్లా. డాక్టర్ బిల్లీ గ్రాహం అంతా టీం అందరినీ కూడా వెతుకుతున్నాడు. మెకెన్జీ ఎక్కడ, ఎలక్ట్రికల్ ఇంజనీర్ మెకెన్జీ ఎక్కడ అని అడిగాడు నోరు తెరిచి. ఎక్కడో ఉండి ఉంటాడు అని చెప్పేసి అన్నారు. ఒకసారి వెతికి మెకెన్జీని పిలవడే నా దగ్గరికి అన్నాడు. తీరా వెళ్ళి చూస్తే అక్కడే ఆ వైర్ అలాగే పట్టుకొని కూర్చున్నవాడు కూర్చున్నట్లుగానే చనిపోయి అలాగే ఉన్నాడు. కరెంట్ ఆపి మెకెన్జీ కాలిపోయి నల్లగా మాడిపోయి ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని హత్తుకొని దైవజనుడు కన్నీరు మున్నీరుగా విలపించాడు. చేసుకున్న తీర్మానం కోసం త్యాగం చేసే గుణలక్షణం కలిగిన మెకెన్జీ లాంటి వాళ్ళు దేవునికి కావాలి. తుకీకు లాంటి వాళ్ళు దేవునికి కావాలి. దైవజనునికి తిమోతి లాంటి వాళ్ళు కావాలి. స్తోత్రం. అలాంటి వాళ్ళు ఉంటే ప్రపంచం మొత్తాన్ని వెలిగించే అవకాశాలు ఉంటాయి. డాక్టర్ బిల్లీ గ్రాహం కోట్ల మందికి సువార్త అందించినటువంటి వ్యక్తి అని చెప్పి పేరు మారుమ్రోగిపోతా ఉంది. కానీ ఏ రోజు మెకెన్జీ పేరు బయటికి వినబడలా. ఒక దైవజనుడు బలంగా పరిచర్య చేయగలుగుతున్నాడంటే దాని వెనక మెకెన్జీ లాంటి సంఘ సభ్యులు ఎంతోమంది ఉంటారు. టీవీల్లో కెమెరాల్లో దైవజనులు కనబడవచ్చు. ఆ కెమెరాల వెనక కనుమరుగై పరిచర్య ముందుకు వెళ్ళడానికి ఆర్థికంగా శ్రామికంగా
పరోక్షంగా ప్రత్యక్షంగా సహకరించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అది నీవు కావాలి. అలా సహకరించే సహకారివి నీవు కావాలి. దేవుని కొరకు ప్రాణ త్యాగం చేశాడు మెకెన్జీ. దైవజనుని కొరకు నడుం కట్టుకుని తన ప్రాణాన్ని త్యాగం చేశాడు మెకెన్జీ. భక్తి అంటే ఏదో వచ్చామంటే వచ్చాం, పోయామంటే పోయాం కాదండి. మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం. కాలేబులాగా నిండు మనసుతో ప్రభువుని వెంబడించగలుగుతున్నామా? మెకెన్జీ లాగా ప్రభువుని వెంబడించగలుగుతున్నామా? దేవుని కొరకు అనుకున్న కార్యం ఏమైంది? కాకపోతే ఇంకో కొన్ని కోట్లు అవుతాయండి. ఆ సమయాన్ని పోగొట్టి కరెంటు మెయిన్ ఆపి ఆ లైన్ కలిపి అంతా మళ్ళీ ఆన్ చేసి ఇంకో రోజు ఈవేళ సక్సెస్ కాలేదులే, ఇంకో రోజు మళ్ళీ తీసుకుందాం, పోతే పోయినాయి, ఒక 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు అని అనుకోలే అతడు. దేవుని ఆత్మతో దైవజనుడు నిండుకొని బోధిస్తున్నాడు గనక ఈ సమయం పోవడానికి వీల్లేదనుకున్నాడు. ప్రాణాన్నే ఏకంగా త్యాగం చేశారు. ప్రాణ త్యాగాల వెనక కట్టబడిందే ఈ సువార్త. నా దేవుని బిడ్డలారా, పేతురు తలకిందులుగా సిలువ వేయబడ్డాడు. అలాగే అపోస్తుడైన పౌలు గారు తల మొండెం వేరుగా చేయబడినట్లుగా ఖడ్గంతో నరకబడ్డాడు. ఈ రోజున ఏ పౌలు గారి గురించి అయితే మీకు చెప్తున్నానో ఆ పౌలు గారిని శిరచ్ఛేదన చేశారు. స్తోత్రం, హల్లెలూయా. శిరచ్ఛేదన చేస్తే తల ఎగిరి అలంత దూరాన పడింది. దేహంలో నుండి నరకబడినటువంటి మెడభాగంలో నుండి రక్తం ఒక కోడిని కోస్తే ఎలా చిమ్మి బయటకు వెదజల్లుతూ ఉంటుందో అలా రక్తం వెదజల్లుతూ ఉంటే ఒక వృద్ధుణ్ణి నరికి చంపేశారంటే మీరు ఆశ్చర్యపోతారండి. స్తోత్రం కలుగును గాక. ఎందుకు ప్రాణత్యాగాలు? ప్రాణత్యాగాల మీదనే సువార్త కట్టబడింది. స్తోత్రం కలుగును గాక. తోమా గారిని బళ్ళాలతో బరిసెలతో పొడిచి పొడిచి చంపారు మన భారతదేశంలో చెన్నపట్టణంలో. రక్తం చిందించబడింది. ఆ చిందించబడినటువంటి రుధిరదారుల మీదనే సంఘాలు కట్టబడ్డాయి. అందుకే సంఘము బలమైనదిగా ఉంది. స్తోత్రం. అందుకే సంఘము సుందరమైనదిగా ఉంది. అందుకే ఎహెజ్కేలు గ్రంథంలో 16వ అధ్యాయంలో రాయబడి ఉంది, నేను వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీలో వచ్చి ఉండెను. స్తోత్రం. ఆయన అంటున్నారు, నీవు నాదానవని నేను నిన్ను పెండ్లి చేసుకుంటున్నాను అని అన్నాడు. ఎవరు ఈ మాటలు చెప్పారు? ఎవరితో చెప్పారు అంటే సంఘముతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలుకుతున్నారండి. సంఘము ఎవరిది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిది. ఆయన వచ్చేలేకి మనలో ఏముండాలంట? సంఘంలో ఇష్టము పుట్టించే ప్రాయం వచ్చి ఉండాలంట. స్తోత్రం. ఆత్మీయంగా మెచ్యూరిటీ, ఆత్మీయంగా ఎదుగుదల, ఆత్మీయంగా పరిణతి సంఘానికి రావాలి. ఆ పరిణతిలోనికి సంఘాన్ని ఎవరు నడిపించాలి అంటే దైవజనులు పరిశుద్ధాత్మ సహకారంతో ఎదిగించాలి. అలాంటి వర్తమానాలు మీరు వింటున్నప్పుడు చాలా ఆత్మీయంగా బలపడాలి. మెచ్యూరిటీ మీలో రావాలి. స్పిరిచువల్ మెచ్యూరిటీ. యేసయ్య రెండోసారి రాబోతున్నారు. 2024 సంవత్సరాల కిందట ఆయన నజరేయుడైన యేసు క్రీస్తుగా వచ్చారు. ఆయన హల్లెలూయా. ఆయన జీసస్ క్రైస్ట్గా వచ్చారు. యేసు క్రీస్తుగా వచ్చారు. యూదులు అనుకున్నారు యేసు ఎవరు? మెస్సయా కాదు కదా. క్రీస్తు ఎవరు? మెస్సయా కాదు కదా అనుకుని అపోహపడ్డారు. క్రీస్తు అంటే అభిషక్తుడు, మెస్సయా అంటే అభిషక్తుడు. 2 పేర్లకు అర్థం భావం. ఆయనే మెస్సయా, ఆయనే క్రీస్తు, ఆయనే యేసు. సెకండ్ టైం ఆయన మరల రాబోతున్నారు. డైరెక్ట్గా మెస్సయా అనే పేరుతోనే ఆయన వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ముందు మనం గుర్తించాం, తర్వాత యూదులు గుర్తిస్తారు. ఎందుకు ఈ గ్యాప్ అంటే మనం గుర్తించడం కోసమే ఈ కమ్యూనికేషన్ గ్యాప్. ఎవరెవరికి? యూదులకి, యేసుక్రీస్తు ప్రభువుకి. మనం గుర్తించడానికి యేసయ్యను సొంత రక్షకునిగా మనం గుర్తెరుగుట కొరకే పౌలు గారికి గనక కన్నుల మీద పొరలు గమ్మినట్లుగా యూదులందరికీ పొరలు గమ్మించాడు. అంటే వారు గ్రహించకుండా. స్తోత్రం. వాళ్ళు గనక విశ్వసిస్తే యేసయ్యను రక్షకునిగా
ఇంకా లోకంలో ఎవడు నమ్మినా నమ్మకపోయినా వాళ్ళ వరకు తీసుకెళ్ళి పరలోక పట్టణంలో పెట్టేస్తారు. మన సంగతి ఏంది? ఇంకా అందరూ కట్టగట్టుకొని నరకానికి పోవలసిన దుస్థితి. అందుకని అంతటా అందరూ మారు మనస్సు పొందవలనని ఆయన తన రాకడిని ఏం చేస్తున్నాడండి? ఆలస్యం చేస్తున్నాడు. అందుకే మనం నమ్మేమని మనమేదో గొప్ప కాదు, వాళ్ళు ఇంకా యేసయ్యను తెలుసుకోలేదని వాళ్ళు ఏదో హీనంగా కాదు. దేవుని బిడ్డలారా, దేవుడు వాళ్ళకి సమయాన్ని పెట్టాడు. వాళ్ళు గ్రహించే సమయం ఉంది, ఖచ్చితంగా గ్రహిస్తారు. గ్రహించిన వేళ యేసుక్రీస్తు ప్రభు వారు మెస్సయాగా ఆయన అడుగు తీసి లోకంలోకి అడుగు వేస్తాడు. ఆయన అమాంతం అడుగు పెట్టాడా, రెండవ రాకడ సంభవించినట్లే పరిశుద్ధులు ఆయన ఎదుర్కోవడానికి ఎగిరి వెళ్ళిపోతారు. స్తోత్రం. సిద్ధపడ్డవారు ఆయన ఎదుర్కొంటారు, సిద్ధపాటు లేని వారు విడవబడతారు. నా మాటలు ముగించేస్తున్నాను. నువ్వు తుకీకు వలె దైవజనుని వెంట నమ్మకస్తుడవైనా ఒక మంచి శిష్యునిగా నీవు ఉండాలి, ఒక మంచి శిష్యురాలుగా నీవు ఉండాలి. తుకీకు అంటే అర్థం ఏం చెప్పుకున్నామండి? అదృష్టవంతుడు. తుకీకును గురించి దైవజనుడు ఎన్నో 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 విషయాలు గొప్పగా చెప్తూ వచ్చారు. తుకీకు చాలా సందర్భాలలో పౌలు గారికి సహకారిగా ఉండడం మాత్రమే కాదు, కొలస్సీలకు రాసిన పత్రిక ఒక మాట చదవండి, ముగించుకుందాం. 4వ అధ్యాయము, కొలస్సీ 4వ అధ్యాయము 7వ వచనం అండి. ప్రియ సహోదరుడు, ప్రభువులో నమ్మకమైన పరిచారకుడు, నాతోటి సేవకుడైనటువంటి తుకీకు. తుకీకులో ఉన్నటువంటి అర్హతలు ఇక్కడ వినబడతా ఉన్నాయి. తుకీకు ఎవరంట? ఆర్డినరీ పర్సన్ కాదంట, అతడు ఒక సేవకుడంట, పౌలు గారికి జత పనివాడంట. స్తోత్రం. అతడొక దైవజనుడట, నమ్మకస్తుడంట. అతని తత్వం ఏంటి? నమ్మకత్వం. స్తోత్రం. నమ్మకత్వం కావాలి. ఎక్కడ? దేవుని దగ్గర. నమ్మకత్వం కావాలి. ఎవరి దగ్గర? దైవజనుని దగ్గర. నమ్మకత్వం కావాలి. ఎక్కడ? సంఘంలో. నమ్మకత్వం కావాలి. ఎక్కడ? కుటుంబంలో. అతడు నమ్మకస్తుడు, దైవజనుడు. నన్ను గురించిన విషయాలన్నీ, నా క్షేమ సమాచారం అంతా మీకు ఉన్నదున్నట్లుగా చేరవేస్తాడు. స్తోత్రం. అంటే దైవజనుని గురించి చక్కగా చెప్పగలిగిన, మంచిగా చెప్పగలిగిన సమర్థుడు ఎవరంట? తుకీకు. ఏమంటే ఒక ప్రశ్న వేస్తా, నన్ను అడగనివ్వండి. మనల్ని గురించి మంచిగా చెప్పేవాళ్ళు లోకంలో ఎవరైనా ఉన్నారా? మనల్ని గురించి మంచిగా చెప్పేవాళ్ళు లోకంలో ఎవరైనా ఉంటారా? మనలో మంచి వెతుకుతారా, చెడును కూడా వెతుకుతారా? లోకం తత్వం ఎలాగుంది ఈ రోజున? కానీ తుకీకు దైవజనుని గురించి ఎక్కడికి వెళ్ళినా మంచి సాక్ష్యం చెప్తున్నాడంట. అలాంటి వాళ్ళు దైవజనునికి కావాలి. స్తోత్రం. హల్లెలూయా. విచిత్రమైన మరో విషయం చెప్పనా? దైవజనుడు చెరసాలలో ఉంటే తుకీకు కూడా చెరసాలలోనే ఉన్నాడు. ఎవరి కోసం? దైవజనునికి ఉపచారం చేయడం కోసం. సంకెళ్ళు పౌలు గారి చేతికి బిగించబడి ఉంటే, బొండలు పౌలు గారి కాళ్ళకు బిగించబడి ఉంటే, రాత రాయడానికి చేతులు సహకరించకపోతే తుకీకు 2 పత్రికలు రాశాడండి తన యొక్క దస్తూరితో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నోటు రాసిన, ఒకవేళ డాక్యుమెంటరీ రాసిన, చివరాఖరులో ఒక కాలం ఉంటుంది, అది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఏమని? ఆ వ్రాత, చేవ్రాత, దస్తూరి ఎవరిదోనని. దస్తూరి సో అండ్ సో అని రాస్తారు, ఖచ్చితంగా ఒక కాలం ఉంటుంది. చేవ్రాత ఎవరిది అని. ఇళ్ళ పట్టాలకు డాక్యుమెంట్ల మీద రాయాలి, ప్రామిసరీ నోట్ల మీద కూడా ఖచ్చితంగా రాయాలి. దస్తూరి ఎవరిది అని. ఈ దస్తూరి ఎవరిదంటే నమ్మకస్తుడు, పరిచారకుడు, దైవజనుడు, జతపనివాడు, దైవజనుడి కంటే ముందు వెళ్ళి దైవజనుని మార్గాన్ని సరళం చేసేవాడు అదృష్టవంతుడైన తుకీకుది. ఆ 2 పత్రికల యొక్క దస్తూరి ఎవరిదండి? తుకీకుది. నిన్న ఒక కొత్త సినిమా రిలీజ్ అయ్యింది, పుష్ప 2 అంట. హీరోని తీసుకెళ్ళి
జైల్లో పెట్టారు, హీరోని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఎవడన్నా ఒక్కడన్నా అరే మా హీరో జైల్లో ఉన్నాడే నేను కూడా జైల్లోకి పోతానని పోయినోడు ఒక్కడన్నా ఉన్నాడా? అరే మన హీరో ఏం తిన్నాడు, అసలు తిన్నాడో తినలేదు, పాపం భోజనం పెట్టారంట, వేలుతో కూడా టచ్ చేయలేదంట, టీ ఇచ్చారంట, నాకు వద్దు నేను తాగను అన్నాడంట. అయ్యా వచ్చి గంటలు అవుతుంది కదా, ఏదో ఒకటి తాగండి, బయట నుంచి వచ్చేదానికి అవకాశం అయితే లేదు, దానిలో ఏం కలపలేదు, తాగండి అయ్యా తినండి అయ్యా అని అన్నారంట, బతిలాడారంట, ఆయన ఏమీ ముట్టలేదంట. మరి ఒక్కడన్నారే మన హీరో తినలేదు కదా మనం కూడా 2 రోజుల పాటు ఉపవాసం ఉందామని ఉన్నోళ్ళు ఎవడన్నా ఉన్నాడా? పైకి మాత్రం ఏం చేస్తుంటారు, సొక్కాలు చింపుకుంటారు, ప్యాంట్లు చింపుకుంటారు. హల్లెలూయా. దైవజనుడు జైల్లో ఉంటే దైవజనుడితో పాటు జైల్లో ఉన్నవాడు ఎవడైనా ఉన్నాడా అంటే ఎవరున్నారు? తుకీకు. జైల్లోకి ఎందుకు వెళ్తారు? నేరం చేస్తే వెళ్తారు. 2 నేరస్తుల మధ్య పాపం హీరో గారిని పెట్టారంట. వాళ్ళు సంబరపడిపోయారు. వాళ్ళు అరే మన మధ్యలోకి అసలు కనీ విని ఎరగకుండా మనం కల్లో కూడా అనుకోలే హీరో గారు, పుష్ప హీరో గారు వచ్చేసాడు అని చెప్పేసి వాళ్ళు హైరాణ అయిపోతానే ఒక పక్క ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారంట. మరి దైవజనుడు జైల్లో ఉంటే ఎప్పుడో నెలకోసారి క్యారేజీ తీసుకొని పోయి మంచి భోజనం, ఫిష్ కర్రీతో భోజనం తీసుకెళ్ళి అయ్యగారికి ఇచ్చేద్దాం, అయ్యగారు ఎట్టా ఉన్నా బాగున్నావా, ఇదిగో నీకోసం భోజనం తెచ్చాం, కొంచెం కడుపు నిండా భోజనం చేయండి అయ్యా అని చెప్పి ఇచ్చి రాగలిగే విశ్వాసులు ఉన్నారేమో. కానీ దైవజనుని కోసం ఏకంగా చెరసాల్లో ఉండే విశ్వాసులు ఉన్నారా అని ఓ విశ్వాసులారా మిమ్మల్ని అడుగుతున్నారు. ఉండకపోగా కనీసం క్యారియరు జైలు దగ్గర తీసకపోగా ఏమంటారండి విశ్వాసులు కొంతమంది, ఆయన ఏం చేశాడో మనకేం తెలుసు, జైల్లో పెట్టాడంటే ఊరక పెడతారా? కనపడడు. కానీ పౌలు గారు కూడా కథలు పడుతున్నాడు. అయితే లేదా జైల్లో పెట్టడం అంటే ఊరక పెడతారా అని చెప్పుకునే విశ్వాసులు కూడా ఆ రోజుల్లో లేకపోలేదు. స్తోత్రం. కానీ ఇన్ని నినాదాలు వినబడుతున్నా, అంతటి వ్యతిరేకత వినబడుతున్నా, పౌలును పౌలుగా విశ్వసించి నమ్మి పౌలు గారు ఎలాంటి పొరపాటు చేయడు. స్వార్థ నిమిత్తమే పౌలు గారు చెరసాలకు వెళ్ళాడు. ఆయన కష్టాల్లో నేను కూడా పాలిభాగస్తుని కావాలి, ఆయన చెరలో నేను కూడా పాలిభాగస్తుని కావాలి, ఆయన బంధకాలలో ఉన్నప్పుడు నేను కూడా ఆయన బంధకాలకు సమీపంగా నేను ఉండాలి, ఆయనకు ఉపచారము చేయాలి, ఆయన గాయాలు కట్టాలి, ఆయనకు కట్లు కట్టాలి, ఆయనకు సేవ చేయాలి. అయ్యో వృద్ధ దైవజనుడు కదా, ఎంత బాధపడుతున్నాడు సువార్త నిమిత్తమని. జైల్లో ఉండి పౌలు గారు చెప్తా ఉంటే రాసి దస్తూరి చేసినటువంటి నమ్మకస్తుడైనటువంటి యోధుడు ఎవరు? తుకీకు. నేనంట ఇప్పుడు తుకీకు బ్రతుకుకు సార్థకత కలిగింది. తుకీకు పేరుకు ఒక అర్థం దొరికింది. తుకీకు అంటే అదృష్టవంతుడు. దైవజనునితో కూడా క్రీస్తు యేసు మిగిల్చినటువంటి పాటలు అనుభవించే అదృష్టం ఎవరికి దక్కింది? తుకీకుకు దక్కింది. స్తోత్రం. ఆయన అనుభవించగా మిగిలి ఉన్న వాటిలో ఇదిగో ఆ పాటలు ఏవైతే ఉన్నాయో, ఆ గాయాలు, ఆ ఆనవాళ్ళు నా శరీరం మీద ఉన్నాయని పౌలు అంటా ఉంటే తుకీకు శరీరం మీద కూడా కొన్ని ఉన్నాయి. కనుక దేవుని బిడ్డలారా, అదృష్టవంతులంగా మన ముందుముగాక. దేవుడు మన దరిద్రాలన్నిటినీ తొలగించి మనకు అదృష్టము కలగ చేయునుగాక. మన దీన స్థితిని ఆయన ఆశీర్వాదకరముగా చేయునుగాక. దేవుని బిడ్డలారా, తుకీకు గొప్ప గొప్ప పరిచర్య చేసి దైవజనుడి వెంట నమ్మకంగా ఉన్నాడు. అలాంటి జ్ఞానం, వివేకం మనం కూడా కలిగి మనం జీవిద్దాం. అట్టి కృప, అట్టి వివేకం, అట్టి ఆత్మాభిషేకం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సమృద్ధిగా కలగ చేయునుగాక. ఆమేన్.